ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఇండియాలో మొత్తం 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తమిళనాడు నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది చెన్నైలో ఉంటుంది. తిరుచునాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. మదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. అలాగే కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది కోయంబత్తూరులో ఉంటుంది, ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. కేరళ నుంచి తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది తిరువనంతపురంలో ఉంటుంది. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది కేరళలో ఉంటుంది. కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది కేరళ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కొంజికోడై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది కూడా కేరళలోనే ఉంటుంది. కర్ణాటక నుంచి కంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది బెంగళూరులో ఉంటుంది. అలాగే మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది మంగళూరులో ఉంటుంది, ఇది కర్ణాటక రాష్ట్రంలో. గోవా నుంచి డబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది గోవాలోనే ఉంటుంది. మహారాష్ట్ర నుంచి నాసిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది నాసిక్లో ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ ముంబైలో ఉంటుంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది నాగపూర్లో ఉంటుంది. గుజరాత్ నుంచి వచ్చేసరికి సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది సూరత్ సమీపంలో ఉంటుంది. వడోదరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఆయన విగ్రహానికి అతి దగ్గరలో ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మధ్యప్రదేశ్ నుంచి దేవి అలైహా హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజస్థాన్ నుంచి జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది జైపూర్లో ఉంటుంది. న్యూఢిల్లీ నుంచి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. చండీగఢ్ నుంచి చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి షేక్ ఉల్ అలాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శ్రీనగర్లో ఉంటుంది. పంజాబ్ నుంచి గురు రామ్దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది అమృత్సర్లో ఉంటుంది. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది లక్నోలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారణాసిలో ఉంటుంది. కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. బీహార్లోకి వచ్చేసరికి గయా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బుద్ధునికి జ్ఞానోదయమైన చోట ఉంటుంది. అస్సాం నుంచి వచ్చేసరికి లోక్ప్రియ గోపీనాథ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది గౌహతిలో ఉంటుంది. మణిపూర్ నుంచి ఇంపాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన రాజధానిలో ఉంటుంది. వెస్ట్ బెంగాల్ నుంచి నేతాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది కలకటాలో ఉంటుంది. అలాగే బాడ్గోరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది బంగ్లాదేశ్కి అతి సమీపంలో ఉంటుంది. ఒడిస్సా నుంచి బీజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి భువనేశ్వర్లో ఉంటుంది. అండమాన్ నికోబార్ నుంచి వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లేని స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్. ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్, ఆల్ ది బెస్ట్.